ఏపీ రాజధాని అమరావతి గెజిట్ నోటిఫికేషన్ అంశంపై కేంద్రంలో రాజకీయ క్రీడ ప్రారంభమైంది. ఈ క్రెడిట్ ఎవరు కొట్టేయాలి అన్నది ఇప్పుడు వివాదంగా మారడంతో చివరికి అందరూ అంగీకారానికి వచ్చి సెటిల్ చేసుకున్నారు. క్రెడిట్ను కేంద్రం తీసుకున్న రాజధాని అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరడంతో బీజేపీ పెద్దలు సమ్మతించారు. గెజిట్ నోటిఫికేషన్ వ్యవహారం కేంద్రంలో తాము చూసుకుంటాం, ఇది సాధ్యమైందని రాష్ట్ర ప్రజలకు చెప్పమని బీజేపీ జాతీయ నేతలు ఏపీ కూటమి పాలకులకు సూచించారన్న ప్రచారమూ ఉంది. అప్పుడు మూడు పార్టీలకు రాజకీయ లబ్ధి కలుగుతుందన్న కమలనాథుల కొత్త ఫార్ములాను టీడీపీ జనసేన అధినేతలు అంగీకరించారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు క్రెడిట్ వార్పై ఇన్సైడ్ స్టోరీ. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా భూములిచ్చిన రైతుల కళ నెరవేరబోతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్రం సవరణలు తీసుకొస్తోంది. కేబినెట్లో తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత అమరావతి ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. అయితే ఈ విషయంలో పొలిటికల్ గా క్రెడిట్ వార్ జరుగుతోంది. రాజధాని అమరావతిగా నిర్ణయిస్తూ 2014లో రాష్ట్ర శాసనసభ, శాసన మండలి తీర్మానం చేశాయి. ఇందుకోసం 34,000 ఎకరాలను 29,000 మంది రైతుల నుంచి సమీకరించింది. సచివాలయం, హైకోర్టు, శాసనసభ, శాసన మండలి, డీజీపీ కార్యాలయాలను నిర్మించింది. 4వ తరగతి ఉద్యోగుల గృహ సముదాయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల భవన సముదాయాలు 90% పూర్తయ్యాయి. కానీ 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన వెంటనే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడింది. ఎక్కడా రాజధాని లేకుండా ఏపీలో 5 సంవత్సరాల పాలన సాగింది. గత ఎన్నికల్లో అధికారం మారింది. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రాజధాని రైతులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మార్పులు చేసి రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తీసుకొచ్చింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ దీనిని పరిశీలించింది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తే సరిపోతుందని కేంద్రం సూచించింది. ఇందుకు అనుగుణంగానే ఏపీ పునర్విభజన చట్టానికి ప్రతిపాదించిన సవరణలకు కేంద్ర న్యాయశాఖ అనుమతించింది. కేబినెట్ ఆమోదించిన తర్వాత పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ క్రెడిట్ ఎవరు తీసుకోవాలనే అంశంపై పెద్ద చర్చే జరిగింది. తెలుగుదేశం ఎంపీలు దీనిపై లోక్సభలో స్వల్ప వ్యవధి చర్చకు నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ నేతలు తెలుగుదేశం ఎంపీలను పిలిపించి కేబినెట్ తీర్మానం తర్వాత లోక్సభలో చట్ట సవరణ చేయబోతున్నామని నోటీసులు ఇవ్వొద్దని సూచించారు. కేంద్రంలో ఈ తీర్మానం చేయించే బాధ్యత తామే తీసుకుంటామని కమలం పార్టీ చెప్పింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరటంతోనే సవరణ చేస్తున్నామంది. దీంతో క్రెడిట్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీకి వస్తుందని కమలం పార్టీ నేతలు రాష్ట్ర ఎంపీల దృష్టికి తెచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పినట్లు తెలిసింది. తమ మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటంతో ఆ క్రెడిట్ ఏదో బీజేపీని తీసుకోనివ్వండని సీఎం సూచించారని సమాచారం. ఇటు మనం డిమాండ్ చేయడంతోనే కేంద్రంలో బీజేపీ సర్కార్ ఆ తీర్మానం చేసిందనే విషయం దేశంతో పాటు రాష్ట్ర ప్రజల దృష్టికి వెడుతుందని, ముఖ్యంగా రాజధాని రైతులు సంతోషిస్తారని చంద్రబాబు ప్రస్తావించారు. పని కావటం ముఖ్యమని టీడీపీ పెద్దలు ఎంపీలకు సూచించారని తెలిసింది. దీంతో టీడీపీ ఎంపీలు సైలెంట్ అయ్యారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించేటప్పుడు చర్చ జరుగుతోంది. అమరావతికి చట్టబద్ధత కల్పించి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పిస్తామని గత ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చింది. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణలు తీసుకొచ్చి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించామని చెప్పవచ్చునని టీడీపీ నేతలు నిర్ణయించారు. అందువల్లనే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, జనసేన గెజిట్ నోటిఫికేషన్ క్రెడిట్ తీసుకునే విధంగా అంగీకారం కుదిరింది. పొలిటికల్ గేమ్లో క్రెడిట్ ఎవరు తీసుకోవాలనే అంశాన్ని ఈ విధంగా సెటిల్ చేసుకున్నారు. ఇది రాజధాని అమరావతి గెజిట్ నోటిఫికేషన్ వెనక ఉన్న అసలు కథ.